హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో అర్జునుడు అంజలి అస్త్రాన్ని ఉపయోగించి అంగరాజు కర్ణుడికి బాణాన్ని వేస్తాడు. ఆ తరువాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమ వేదసారం మహాభారతం. కృష్ణుడు చూపిన లీల ఇది, జీవన వేద మార్గమిది, గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. మహాభారతం ఆ తరువాత కుంతీదేవి రణభూమికి వచ్చి కర్ణ అని పిలుస్తూ సైనికుల మధ్యలో కర్ణుణ్ణి వెతుకుతూ ఉంటుంది. కుంతీదేవి గొంతు విని కర్ణుడు అమ్మా అని పిలిచి తన చేతిని చూపిస్తాడు. వెంటనే కుంతీదేవి కర్ణుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ దారిలో కింద పడిపోయి కర్ణుణ్ణి చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. కుంతీదేవి తన రక్తం కారుతున్న చేతితోనే కర్ణుడి దగ్గరికి వెళ్ళి కర్ణుణ్ణి పట్టుకుంటుంది. వెంటనే కర్ణుడు, మీరు నాకు తిలకం దిద్దారమ్మా, ఇప్పుడు నాకు నా పాపాల నుండి విముక్తి లభించింది అని నవ్వుతూ ఉంటాడు. అప్పుడు కుంతీదేవి, నీ ఈ మృత్యు పాపం నుండి నేనెలా విముక్తి పొందగలను పుత్ర అని ఏడుస్తూ ఉంటుంది. అది చూసి అర్జునుడు, ఒక శత్రువు మరణిస్తుంటే అమ్మ ఈ విధంగా ఎందుకు బాధపడుతుంది అని అంటాడు. వెంటనే వాసుదేవుడు, శత్రుత్వం ముగిసింది పార్థ, సంబంధాలను గుర్తు చేసుకోవాల్సిన సమయం వచ్చింది. కన్నీటిలో జనించిన బంధం కన్నీటిలోనే ముగుస్తుంది. అప్పుడు అర్జునుడు, అంటే అర్థమేమిటి మాధవ అని అడుగుతాడు. వెంటనే వాసుదేవుడు, ఈ ప్రశ్న మీ కుంతీమాతను అడుగు అని అంటాడు. అదే సమయంలో కుంతీదేవి కర్ణుడితో, పుత్ర, నేను ఎప్పుడూ నీ శిరస్సుని నా ఒడిలో ఉంచుకోలేదు. జీవన పర్యంతం మాతృప్రేమ నన్ను దహిస్తూనే వచ్చింది అని అంటుంది. వెంటనే కర్ణుడు, అది నా దౌర్భాగ్యం అమ్మా, నేను ఎప్పుడూ మీకు ఏ సుఖాన్ని ఇవ్వలేదు. చిన్నతనంలో రాధమ్మ ఒడిలో పెంచింది, కానీ ఒక కొడుకుగా నేను ఎప్పుడూ మీకు ప్రేమను పంచలేకపోయానమ్మా. అమ్మా, నా శిరస్సుని నీ ఒడిలోకి తీసుకోండమ్మా. నేను నా సమస్త దుఃఖాలను, మనసులోని శత్రుత్వాన్ని మీ ఒడిలో విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నానమ్మా. నా శిరస్సుని మీ ఒడిలోకి తీసుకోండమ్మా అని అంటాడు. అప్పుడు కుంతీదేవి బాధపడుతూ అంగరాజుని తన ఒడిలోకి తీసుకుంటుంది. అదే సమయంలో పాండవులందరూ అక్కడికి వచ్చి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు భీముడు, అమ్మా, ఏమిటి మీరు చేస్తున్నది? వాడు మనకు శత్రువు అని అంటాడు. వెంటనే కుంతీదేవి, లేదు భీమా, వీనికి శత్రువు మీ అమ్మే. ఎవరికి తెలుసు ఏ జన్మలో నేను ప్రతీకారం తీర్చుకున్నానో ఇలా వీనికి భరింపరాని బాధలు, జీవితాంతం సంఘర్షణలను ఇచ్చాను అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు నకులుడు, అమ్మా, మీరు అంగరాజుకి సంఘర్షణలు మిగిల్చారా? ఏమిటమ్మా మీరంటున్నది? ఈ మహారథి సదా మీ పుత్రుల ముందు శస్త్రాలను ఎత్తాడు. మీ పుత్రులతో నిరర్ధకంగా పోటీ పడ్డాడు ఇతడు. పుత్రుడు అభిమన్యుణ్ణి అమానుషంగా వధించాడు ఇతడు. మీ 5 పుత్రుల ప్రాణాలు తీస్తానని శపథం చేశాడు ఇతడు అని అంటాడు. వెంటనే కుంతీదేవి, లేదు నకుల, నా కొడుకుల 5 సజీవంగా ఉంచుతానని శపథం చేశాడు. ఈ కారణంగానే వీడు మీలో ఎవరినీ వధించలేదు అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు యుధిష్ఠిరుడు, అమ్మా,
ఏమిటి మీరంటున్నది స్పష్టంగా చెప్పండి అని అడుగుతాడు. యుధిష్ఠిరుడు అడిగిన దానికి కుంతీదేవి సమాధానం చెప్పబోతూ ఉండగా కర్ణుడు, వద్దు రాజమాత, మౌనంగా ఉండండి. గౌరవం, ప్రతిష్ట, ప్రేమ, సమర్పణ ఇవన్నీ ఇసుకతో నిర్మించిన కోటలు క్షణం మాత్రంలోనే కోల్పోయేవి. అమ్మా, ఇప్పుడు నేను ప్రాణాలు కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు మీ గౌరవాన్ని వదులుకుంటే ఏం ప్రాప్తిస్తుందమ్మా? అలాగే నాకు మాత్రం ఏం ప్రాప్తిస్తుంది? దైవికంగా జరిగిన ఈ రహస్యాన్ని కాలగర్భంలో కలిసిపోనివ్వండి రాజమాత అని అంటాడు. అప్పుడు కుంతీదేవి, లేదు పుత్ర, నీవు నన్ను ఎప్పుడూ దండించలేదు. జీవితాంతం నా అపరాధానికి దండను అనుభవిస్తూ ఉన్నావు. ఒకవేళ ఇప్పుడు నా కొడుకులు నన్ను తిరస్కరించినా, అవమానించినా లేక దండించినా అది నాకు అంగీకారమే అని అంటుంది. కుంతీదేవి మాటలు విని అర్జునుడు కుంతీదేవి దగ్గరికి వెళ్ళి, ఈ ప్రశ్న అడిగేందుకు నా మనసు కంపిస్తోందమ్మా, కానీ ఏమిటా రహస్యం, ఏమిటా అపరాధం, ఏమిటా దండన అని అడుగుతాడు. అప్పుడు కుంతీదేవి, పెళ్లికి ముందు నేను చేసిన అపరాధం, దుర్వాస మహర్షి నాకు మంత్రోపదేశం చేశారు, కానీ దాని ప్రభావాన్ని పరీక్షించకూడదన్నారు. అలా చేస్తే ఫలితానికి బదులుగా బాధలే ప్రాప్తిస్తాయి అన్నారు. కానీ విచక్షణ లేని వయసు నాది. ఆ మంత్ర ప్రభావాన్ని నేను అర్థం చేసుకోలేదు. అదే సమయంలో రాధమ్మ, వృషాలి రణభూమికి వస్తారు. అప్పుడు రాధమ్మ కర్ణుణ్ణి పట్టుకొని ఏడుస్తూ, రాజమాత, మీరు నా కొడుకు జీవితాన్నే హరించి వేశారు. ఇప్పుడు నన్ను నా కొడుకు స్మృతుల నుంచి దూరం చేయాలని వ్యూహం పన్నుతున్నారా? కర్ణ, నువ్వు నా కొడుకువి, నా వంశోద్ధారకుడివి. కర్ణ, నువ్వు నా రాధేయుడివి. ఈ దుష్టురాలి కొడుకువి కావు. మొసలి తన కన్నపిల్లల్ని చంపి తింటుందట అని అందరూ అంటూ ఉంటారు. ఒకవేళ మీరే కనుక నా కొడుకుకి జన్మనిచ్చి ఉంటే మీరు ముసలి కన్నా దుష్టులు అని అంటుంది. అప్పుడు కర్ణుడు, రాధమ్మ, ఇప్పటికీ నేను నీ కొడుకునే, కానీ కుంతీమాతను అలా దూషించకన్నమ్మా అని అంటాడు. వెంటనే రాధమ్మ, ఎందుకు దూషించకూడదు పుత్ర, తప్పకుండా దూషిస్తాను. కుంతీదేవితో, మీరు నా కొడుకుకి అమ్మ అంటున్నారా? నా కొడుకు మనసు గురించి మీకు ఏమీ తెలియదు. వాని బాల్యం ఎలా గడిచిందో చూశారా మీరు? నా కొడుకు బాల్యం అత్యంత దివ్యమైనది. పర్వతాలను సునాయాసంగా దూకగలిగేవాడు. హస్తినాపురంలో మీ స్వాగతం కోసం పూలవర్షం కురిపించారు, అది గుర్తుందా మీకు? అది నా కొడుకు ధనుర్విద్యా ప్రదర్శన. అలాంటి నా కొడుకును మీరు త్యజించారు, కానీ ఇప్పుడు నా కొడుకుకు అమ్మనంటూ ఇక్కడ విలపిస్తున్నారు అని అంటుంది. వెంటనే కర్ణుడు, రాధమ్మ, నేను ఎప్పటికీ నీ కొడుకునే. ఆనాడు నన్ను కుంతీమాత త్యజించకుండా ఉండి ఉంటే మరి నాకు ఇప్పుడు రాధమ్మ ఎలా లభించి ఉండేది? వాసుదేవుడు కూడా ఇద్దరు తల్లులకు కొడుకే, మరి నేనెందుకు కాకూడదు రాధమ్మ? చెప్పు రాధమ్మ అని అడుగుతాడు. అప్పుడు సహదేవుడు, అంగరాజు కర్ణుడు మీ కొడుకా అమ్మ అని అడుగుతాడు. వెంటనే కుంతీదేవి, అవును పుత్ర, అంగరాజు కర్ణుడు నా కొడుకే, నాకు జన్మించిన పెద్ద కొడుకే అని ఏడుస్తూ ఉంటుంది. అర్జునుడు, భీముడు, నకులుడు తాము ఇంతకుముందు అంగరాజుని అవమానిస్తూ అన్న మాటలను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటారు. అప్పుడు యుధిష్ఠిరుడు, ఇంతటి అధర్మాన్ని చేశారా అమ్మా మీరు? దేనినైనా గుప్తంగా ఉంచితే దానిని పాపం అంటారు, నిర్భయంగా ప్రకటిస్తే దానిని పుణ్యమని భావిస్తారు. మీరు చేసిన పుణ్యాన్ని గుప్తంగా ఉంచి ఇంతటి పాపాన్ని మూటగట్టుకున్నారు అని అంటాడు. నకులుడు ఏడుస్తూ, మా అన్నయ్యగా వారికి చరణస్పర్శ చేయడానికి బదులుగా శస్త్రాలతో బాధ పెట్టామమ్మా అని ఏడుస్తూ ఉంటాడు. భీముడు, పూజనీయులైన అన్నయ్యను మేము జీవితాంతం అవమానిస్తూనే వచ్చాను. మా శిరస్సుపై ధరించయోగ్యమైన ఈ రత్నాన్ని నేను ఎప్పుడూ
నా పాదాల చెంతే ఉంచాలనుకున్నాను అని ఏడుస్తూ ఉంటాడు. అర్జునుడు కర్ణుడితో, నా చేతులతో ఎంతటి దుష్కార్యాన్ని చేశాను అన్నయ్యా, ఎందుకమ్మా మీరు మాతో ఇంతటి పాపాన్ని చేయించారు అని అడుగుతాడు. వెంటనే కర్ణుడు, ఆ పాపాన్ని నేనే చేయించాను ప్రియ అర్జున. ప్రపంచంలో నేనే శ్రేష్ఠుడిని అనిపించుకోవడానికి నాకెంతో ఆనందంగా ఉంది. చిట్ట చివరికి ఈ ప్రపంచంలో నేనే శ్రేష్ఠుడిని అనిపించుకున్నాను. నువ్వు నన్ను వధించడానికి వంచన చేయవలసి వచ్చింది కదా ప్రియ సోదరా అని అంటాడు. అప్పుడు అర్జునుడు ఏడుస్తూ, నేను చేసిన ఈ పాపానికి ఏ విధంగా పరిహారం చేసుకోగలను పెద్దన్నయ్య అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు కర్ణుడు అమ్మ ఒడిలో తలవాల్చి, సేదతీరు అర్జున, ఇక్కడే అన్ని పాపాలకు విముక్తి లభిస్తుంది. నాకు విముక్తి లభించింది రాధమ్మ, నా ప్రయాణానికి సమయం కావచ్చింది రాధమ్మ అని. పాండవులతో, నా ప్రియ సోదరులారా, నన్ను మీ అన్నయ్యగా భావించి నా ఆదేశాన్ని మన్నిస్తారా అని అడుగుతాడు. పాండవులు అంగీకారం తెలుపుతూ నమస్కారం చేస్తారు. అప్పుడు కర్ణుడు, మీరు కుంతీమాతని ఎప్పుడూ నిందించకండి ప్రియ సోదర అర్జున, నా కొడుక్కి శిక్షణ నువ్వే ఇవ్వాలి అని అంటాడు. వెంటనే అర్జునుడు, నేను మీకు వాగ్దానం చేస్తున్నాను పెద్దన్నయ్య, ఏ స్థానం మీకు లభించాలో అది మీ కొడుక్కి లభిస్తుంది. ఇంద్రప్రస్థ సింహాసనంపై మీకు తప్పకుండా అధికారం ఉంది, అది తప్పకుండా మీ కొడుక్కే లభిస్తుందన్నయ్య అని అంటాడు. అప్పుడు కర్ణుడు, నీతో ఎప్పుడూ పోటీ పడటమే నేను జీవితంలో చేసిన పెద్ద అపరాధం అర్జున. నేను శ్రేష్ఠుడని నీవు సర్వోత్తముడివి ప్రియ సోదరా. ఇప్పుడు నాకు అంతిమ సంస్కారం నీవే చెయ్యాలి ప్రియ సోదరా అని అంటాడు. కర్ణుడి మాటలకు అర్జునుడు ఏడుస్తూ ఉంటాడు. పాండవులంతా వచ్చి కర్ణుడి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తరువాత కర్ణుడు వృషాలిని పిలిచి, నీకు జ్ఞాపకముందా వృషాలి, ఒకసారి నేను నీకు చెప్పాను, సముద్రంలో ప్రయాణిస్తున్న వారికి ధృవతార దూరంగా ఉన్న దిశానిర్దేశం చేస్తుందని. నీవు కూడా నాకు దిశను చూపుతూనే వచ్చావు వృషాలి. నాకు రాసి ఉంటే నేను ఏదో ఒక రోజు ఆ గమ్యాన్ని చేరుకునేవాడిని. ఏమో, బహుశా ఆ అదృష్టం నాకు రాసి పెట్టి లేదేమో వృషాలి. జీవన సాగరంలో ప్రయాణం చేసి చేసి ఆ ధృవతార నాకు దూరమైంది. బహుశా నేను ఆ ధృవతారను ఎక్కడో పోగొట్టుకున్నానేమో వృషాలి. నన్ను క్షమించు వృషాలి. కర్ణుడు అందరినీ చివరిసారిగా ఒక్కసారి చూస్తూ కన్ను మూస్తాడు. ఆ తరువాత
అశ్వత్థామ దుర్యోధన దుర్యోధన అని అడవి అంతా వెతుకుతూ ఉంటాడు. అదే సమయంలో దుర్యోధనుడు ఒక చెట్టు కింద కూర్చొని కనిపిస్తాడు. వెంటనే అశ్వత్థామ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి, మిత్రమా దుర్యోధన, శిబిరానికి వెళ్దాం పదా అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, నీవు మాత్రమే వచ్చావా నన్ను తీసుకువెళ్ళేందుకు? కానీ అంతిమయాత్రలో 5 అవసరం ఉంటుంది మిత్రమా. 4 పాడెను మోసేందుకు, 1 అగ్నిని పట్టుకునేందుకు. వెళ్ళు మిత్రమా, వెళ్ళి నా భౌతిక కాయాన్ని మోసేందుకు 4 సైనికులను తీసుకొనిరా. ఇంకా ఎవరైనా మన సైన్యంలో సైనికులు జీవించి ఉంటే అని అంటాడు. అప్పుడు అశ్వత్థామ, మిత్రమా ఎందుకు ఈ నిస్సహాయత? నీవింకా మరణించలేదు మిత్రమా అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు, నేను ఎప్పుడో మరణించాను మిత్రమా. పరాజయానికి ఉన్న మరొక పేరు మృత్యువు. కర్ణుడు మరణించగానే నా పరాజయం నిర్ధారణ అయింది. మా సోదరులు మరణించారు. భీష్మ పితామహులు, గురు ద్రోణులు, జయద్రథ మహారాజు, మిత్రుడు కర్ణుడు, త్రిగర్త నరేషులు, సుశర్మ, ఈ యోధులంతా మృతి చెందారు మిత్రమా. అనేక అక్షౌహిణుల సైన్యం నాశనమైపోయింది మిత్రమా. ఇప్పుడు మన పక్షాన బలం శూన్యం, ఆశలు శూన్యం, అవకాశాలు కూడా శూన్యమైపోయాయి మిత్రమా అని ఏడుస్తూ ఆ దుష్ట పాండవులు ఈరోజు నా స్వప్నాలకు, నా ఆత్మవిశ్వాసానికి, నా పరువు ప్రతిష్టలకు అంత్యక్రియలు చేశారు మిత్రమా. కేవలం నాకు ఒక్కటే నమ్మకం ఉండేది, స్నేహంలో పూర్తి నమ్మకం ఉండేది. ఈరోజు ఆ పంచపాండవులు దానిని కూడా నాకు దూరం చేశారు మిత్రమా అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు అశ్వత్థామ, మిత్రమా మనిషి ఎంతకాలం తన ఆశలను ఇంకా శ్వాసను నిలుపుకుంటాడో అప్పటి వరకు వానికి పరాజయం రాదు మిత్రమా. ఇప్పటికీ నేను బ్రతికే ఉన్నాను మిత్రమా. మీ ముందే ఉన్నాను, మీతోనే ఉన్నాను. చివరి వరకు మీ విజయం కోసం ప్రయత్నిస్తాను మిత్రమా అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు కోపంతో, నీవు కూడా నన్ను వంచడానికే వచ్చావు. ఆ కుంతీపుత్రుడు కర్ణుడి మాదిరిగా. మిత్రమా, ఆ కర్ణుడు కుంతీపుత్రుడైనప్పటికీ వాని సామర్థ్యం పైన ఆధారపడి నేను పాండవులతో శత్రుత్వం పెంచుకున్నాను. వాడు నా శత్రువులకు పెద్దన్నయ్యా. ఈ సత్యం వాడికి ముందే తెలుసు. ఈ కారణంగానే కర్ణుడు పాండవుల్లో ఎవరినీ వధించలేదు. ఎంత మోసం, ఎంతటి నమ్మక ద్రోహం! ఆ దుష్ట సూతపుత్రుణ్ణి నేనే సింహాసనం ఎక్కించాను, అధికారాన్నిచ్చాను, సంపదనిచ్చాను, గౌరవాన్ని పొందే అర్హతనిచ్చాను. కానీ వాడు నన్నే చివరికి మోసం చేశాడు. నా పరాజయానికి పథకం వేశాడు, శత్రువులతో చేతులు కలిపాడు అని అశ్వత్థామని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. మళ్ళీ వెంటనే అశ్వత్థామని దూరం జరిపి, నువ్వేం మోసం చేయడానికి వచ్చావు? అయితే నువ్వు నన్ను వధించడానికి వచ్చావా అని అడుగుతాడు. వెంటనే అశ్వత్థామ, మిత్రమా ఈ ఆలోచన నీ మనసులోకి ఎలా వచ్చింది? కేవలం నీ కారణంగానే నేను మా నాన్నగారి మృత్యువును సహించాను. ఇక ఇప్పుడు నేను నీ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నాను. ఇప్పటికీ నాపై మీకు నమ్మకం లేదా మిత్రమా? ఎందుకు మిత్రమా, ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు దుర్యోధనుడు, ఇవ్వు, నీవు కూడా ప్రాణాలనివ్వు అశ్వత్థామ. కానీ దాని వలన నాకేమిటి ప్రయోజనం? నీ ప్రాణాలను తీసుకొని నేనేం చేసుకోను? నీ ప్రాణాలు నాకు నిరర్ధకం మిత్రమా అని అంటాడు. వెంటనే అశ్వత్థామ కోపంతో, ఇప్పుడే నేను బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాను, ఈ కురుక్షేత్రాన్ని దగ్ధం చేస్తాను, సర్వనాశనం చేస్తాను అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు అడ్డుకొని, వద్దు మిత్రమా, ఇప్పుడు నీ బ్రహ్మాస్త్రం కూడా నిరర్ధకమే. కాలం అనుకూలించక విధి ప్రతికూలితమై నా పరాజయానికై పథకం వేస్తుంది. ఆ సర్వేశ్వరుడు కూడా నా పరాజయాన్నే కోరుకుంటున్నాడు. కానీ ఆ సర్వేశ్వరుని కోరిక నాకు అంగీకారం కాదు. ఆ దుష్ట పాండవుల మృత్యువుకై నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఇలాగే ఎదురు చూస్తూ ఉంటాను. నీవు వెళ్ళు అశ్వత్థామ, నీ నగరానికి వెళ్ళి రాజ్యం చేసుకో. శకుని మామకు చెప్పు, వారిని గాంధారానికి తిరిగి వెళ్ళమని. నేను గుప్తంగా ఉంటాను, పిశాచాల మాదిరిగా, బ్రహ్మరాక్షసుల మాదిరిగా. ఇటు మరణించలేక అటు జీవించలేక ఉంటాను నేను. నాకు ఆ పాండవుల మృత్యు సమాచారం తెలిసేంత వరకు నేను నా ప్రాణాలను విడిచిపెట్టను. నేను మనిషిని కాదు, భీకర రాత్రి వచ్చే భయానకమైన స్వప్నాన్ని అశ్వత్థామ. నాకు ఏ అస్తిత్వమూ లేదు.
అయినప్పటికీ నేను ఆ పాండుపుత్రుల కంటి మీద నిద్ర లేకుండా చేస్తాను అని అంటాడు. ఆ తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.